నా పేరు జి పండరి, కామర్స్ ఫ్యాకల్టీ, ఎన్ఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జోగిపేట్. మనం ఇప్పుడు రిగ్రెషన్ ఈక్వేషన్స్ లోపల 4 మార్క్స్ క్వశ్చన్స్ అంటే షార్ట్ క్వశ్చన్స్ని మనం ఒక ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ కనుక మనం చూసినట్టయితే, రెండు ప్రతిగమన సమీకరణములు byx ఈజ్ ఈక్వల్ టు 0.4 మరియు bxy ఈజ్ ఈక్వల్ టు 0.9 అయినా సహసంబంధ గుణకము గణన చేయుము అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఇంతకుముందు షార్ట్ క్వశ్చన్స్ కాకుండా లాంగ్ క్వశ్చన్స్ని మనం షార్ట్కట్ మెథడ్లో మరియు డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్లో నేర్చుకోవడం జరిగింది. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకి అడిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం చూసినట్టయితే మనకి బి చూడండి, ఇక్కడ byx ఈజ్ ఈక్వల్ టు 0.4 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ bxy ఈజ్ ఈక్వల్ టు 0.9 ఇవ్వడం జరిగింది. వీటి ఆధారంగా మనం సహసంబంధ గుణకాన్ని కనుక్కుందాం. అయితే ఫస్ట్ మనం సహసంబంధ గుణకం కనుక్కోవాలంటే మనకి ఫస్ట్ ఫార్ములా కావాలి. ఫార్ములా ఏంటి? మనకి r ఈజ్ ఈక్వల్ రూట్ bxy ఇంటూ byx. ఇక్కడ మనకి రూట్లో మనం ఈ bxyని మరియు byxని ప్రతిక్షేపిస్తే మనకి ఈ సహసంబంధ గుణకం r వాల్యూ అనేది వస్తుంది. అయితే మనం ప్రతిక్షేపిస్తే ఏంటి వాల్యూ? bxy వాల్యూ ఎంత? bxy వాల్యూ 0.9 ఇంటూ ఎంత? 0.4. వీటిని ఇంటూ చేస్తే వీటిని ఇంటూ చేస్తే మనకి టోటల్ వాల్యూ 0.3 36 వస్తుంది. అయితే ఈ 36కి మనం రూట్ తీసేస్తే మనకి 0.6 వస్తుంది. అయితే ఇది మనకి డైరెక్ట్గా bxy మరియు byx వాల్యూస్ని కనుక మనకి ఇచ్చినప్పుడు మనం కనుక్కోవాల్సిన విధానం, ఫార్ములా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇలా ఇచ్చినప్పుడు మనం r వాల్యూ రూట్ bxy ఇంటూ byx ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రెండోది కనుక చూసినట్టయితే మనం ఇక్కడ రెండో ప్రాబ్లం ఇచ్చాడు. రెండు చలరాశులు x మరియు yల అంకమధ్యమము ఏంటి? 68 మరియు 105. వాటి ప్రామాణిక విచలనాలు వరుసగా 2.5 మరియు 20. మరియు వాటి మధ్య సహసంబంధ గుణకము
ప్లస్ 0.6 y మీద x ప్రతిగమన సమీకరణమును కనుక్కొనుము. y మీద x ప్రతిగమన సమీకరణమును కనుక్కొనుము. అయితే ఇక్కడ y మీద x ప్రతిగమన సమీకరణాన్ని మనం కనుక్కునేటప్పుడు మనకి ఫస్ట్ ఫార్ములా కావాలి. ఈ ఫార్ములా వేసుకున్న తర్వాత ఫార్ములాకు అనుసారంగా అతడు క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ని మనం రాసుకోవాలి. చూసుకోండి, చూడండి. ఫస్ట్ మనం ఫార్ములాని కనుక చూసినట్టయితే సెకండ్ క్వశ్చన్కి ఏది మనకి y మీద x ప్రతిగమన సమీకరణము. అయితే ఇక్కడ y మీద x ప్రతిగమన సమీకరణానికి సూత్రం ఏంటి? x మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్ ఆర్ సిగ్మా x బై సిగ్మా y ఇంటూ y మైనస్ y బార్. ఇక్కడ y మైనస్ y బార్ ఇప్పుడు ఏవేవైతే మనకు వాల్యూస్ ఇచ్చాడో ఈ సూత్రం ప్రకారం మనం వాల్యూస్ని కనుక రాసుకున్నట్టయితే x బార్ ఎంత ఇచ్చాడు మనకి? 68. అవునా? నెక్స్ట్ y బార్ 105. నెక్స్ట్ సిగ్మా x 2.5. నెక్స్ట్ సిగ్మా y 20. ఆర్ ఈజ్ ఈక్వల్ 0.6 ఇచ్చాడు. వీటిని మనం ఈ సూత్రంలో ప్రతిక్షేపించాలి. ఈ సూత్రంలో ప్రతిక్షేపించాలంటే x మైనస్ 68 ఇంటూ ఆర్ వాల్యూ. ఆర్ వాల్యూ ఎంత ఉంది మనకి? 0.6. 2.5 by 20 ఇంటూ y మైనస్ 50. అవునా? ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరించుకుంటూ వస్తే మనకి వాల్యూ వస్తుంది. x మైనస్ 68 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? దీన్ని సూక్ష్మీకరిస్తే, ఈ వాల్యూని సూక్ష్మీకరిస్తే మనకి 0.075 వస్తుంది. బై చేయాలి 2.5ని బై 20 చేసి ఇంటూ వచ్చిన వాల్యూని 0.6 చేస్తే మనకి 0.075 వస్తుంది. ఇప్పుడు y మైనస్ 11.25 అంటే ఈ వచ్చిన వాల్యూని ఒకసారి y తోటి ఒకసారి 50 తోటి ఇంటూ చేస్తే మనకి 0.075 y మైనస్, ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది కాబట్టి మైనస్ ఒకసారి y తోటి మనం 0.075 ఇంటూ 50 వేసుకుంటే మనకి 11.25 వస్తుంది. దీనిని మనం x వాల్యూ మనకు కావాలి కాబట్టి x ఈజ్ ఈక్వల్ 0.075 y మైనస్ 11.25. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు దాటి ఈ 68 వాల్యూ అనేది ఈజ్ ఈక్వల్ టు దాటి ఇక్కడ వస్తే మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. 68 11.25 ప్లస్ 68. ఈ 68 వాల్యూని మనం రెండుటిని, ఇది ప్లస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ, ఈ రెండు వాల్యూస్ని కనుక మనం చూసినట్టయితే ఎంత? x ఈజ్ ఈక్వల్ 0.075 y ప్లస్ 56.75 అనేది ఫైనల్ ఆన్సర్ మనకి. కాబట్టి ఇవి 4 మార్క్స్ క్వశ్చన్ కింద మనం చూసుకోవచ్చు.
అదేవిధంగా మూడో క్వశ్చన్ కనుక మనం చూసినట్టయితే మనకి బహుళ దత్తాంశం నుండి దిగువ విలువలను సేకరించబడినది. x యొక్క సగటు 53.2, y యొక్క సగటు 27.27. ఇక్కడ x మీద y ప్రతిగమన సమీకరణ గుణకము -1.5 మరియు y మీద x ప్రతిగమన సమీకరణ గుణకము -0.2 అయినా x విలువ 60 ఉన్నప్పుడు y విలువ ఎంత అని మనకు కనుక్కోమని చెప్పడం జరిగింది. ఇలాంటివి కొన్ని సందర్భాల లోపల 4 మార్క్స్కి అడగొచ్చు. ఇదే ప్రాబ్లంని 10 మార్క్స్కి కూడా మనకు అడిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిని మనం చూసినట్టయితే క్వశ్చన్ ఆధారంగా మళ్ళొకసారి క్వశ్చన్ చూడండి. బహుళ దత్తాంశం నుండి దిగువ విలువలను సేకరించబడినవి. x యొక్క సగటు విలువ 53.2, y యొక్క సగటు విలువ 27.9. x మీద y ప్రతిగమన సమీకరణ గుణకము -1.5 మరియు y మీద x ప్రతిగమన సమీకరణ గుణకము 0.2 అయినా x విలువ 60 అయినప్పుడు y విలువ ఎంత అనేది మనకి కావాలి. అయితే ఇక్కడ మనకిచ్చిన దత్తాంశాన్ని బట్టి మనం ఈ విలువలను సూత్రంలో సబ్స్టిట్యూట్ చేయవలను. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఏం రాద్దాం? మనకి ఏ విలువ కనుక్కోమన్నాడు? x విలువ 60 అయినప్పుడు y విలువ ఎంత అనేది మనకు కనుక్కోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ y విలువ కావాలి కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఏ విలువ అయితే మనకిస్తాడో ఆ విలువ మనకి x విలువ ఇచ్చినప్పుడు x మీద y ప్రతిగమన సమీకరణం వేసుకోవాలి. y విలువ ఇచ్చినప్పుడు y మీద x ప్రతిగమన సమీకరణం కనుక్కోవాలి. ఇక్కడ మనకి విలువలు ఇస్తాడు. ఏ విలువ అయితే ఇస్తాడో ఆ విలువది కాకుండా ఆ విలువ x మీద y. ఇప్పుడు ఇక్కడ x విలువ ఇచ్చాడు 60, కాబట్టి x మీద y ప్రతిగమన సమీకరణ సూత్రం వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ x మీద y ప్రతిగమన సమీకరణ x మీద y యొక్క ప్రతిగమన సమీకరణం మనకు కావాలి కాబట్టి ఇక్కడ y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ సిగ్మా y బై క్యాపిటల్ Y, సిగ్మా r ఇంటూ సిగ్మా y మైనస్ సిగ్మా x ఇంటూ x మైనస్ x బార్. ఇప్పుడు వీటిలో మనం ఆ విలువలను ప్రతిక్షేపించాలి. చూసినట్టయితే ఇక్కడ మనకి y బార్ ఎంత ఇచ్చాడు? 27.9. x బార్ ఎంత ఇచ్చాడు? 53.2. r అంటే మనకి ఏ విలువ ఇచ్చాడు? x మీద y యొక్క
ఎక్స్ మీద వై యొక్క ప్రతిగమన సమీకరణ గుణకం ఎంత? మనం ఎక్స్ మీద వైదే కదా చేస్తుంది, కాబట్టి ఎక్స్ మీద వై యొక్క ప్రతిగమన సమీకరణ గుణకాన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఆర్ ఈజ్ ఈక్వల్ మనకి ఇది కావాలి కదా, ఇది సిగ్మా వై మైనస్ సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ -1.5. ఈ విలువలు మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విలువల ఆధారంగా మనం సూత్రంలో ప్రతిక్షేపిస్తే y మైనస్ y బార్ ఎంత? 27.9. 27.9 ఈజ్ ఈక్వల్ minus 1.5 into x minus x bar ఎంత? x minus x bar ఎంత? 53.2. ఇప్పుడు వీటిని మనం సూక్ష్మీకరిస్తే y మైనస్ 27.9 ఈజ్ ఈక్వల్ 1.5x ప్లస్ 79.8. మనకి y వాల్యూ కావాలి కాబట్టి y ఈజ్ ఈక్వల్ -1.5x ప్లస్ 79.8 ప్లస్ 20. ఈ ఎక్స్ బార్ని ఈజ్ ఈక్వల్ టు దాటుతుంది కాబట్టి 27.9. ఇప్పుడు మనం వీటిని y ఈజ్ ఈక్వల్ 107.7 మైనస్ 1.5x. ఇప్పుడు మనకి ఈ ఎక్స్ వాల్యూ అనేది మనకి ఇచ్చాడు కాబట్టి ఈ ఎక్స్ వాల్యూ లోపల మనం ఇక్కడ 60 ఇచ్చాడు కదా మనకి. ఎక్స్ వాల్యూ అనేది 60 అయినప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ 60 అయినప్పుడు y వాల్యూ ఎంత అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ y వాల్యూని కనుక కనుక్కోవాలంటే ఎక్స్ ప్లేస్ లోపల ఇక్కడ ఎక్స్ ప్లేస్ లోపల 60ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు y ఈజ్ ఈక్వల్ 107.7 ఈజ్ ఈక్వల్ 1.5. y ఈజ్ ఈక్వల్ 107.7. అయితే ఇక్కడ మనం ఇది మైనస్ వాల్యూ కదా, మైనస్ వాల్యూ కాబట్టి ఎంత వస్తుంది మనకి? -90 వస్తుంది. ఈ రెండుటిని ఇంటూ చేస్తే 1.5 ఇంటూ 60 90 వస్తుంది. కాబట్టి y ఈజ్ ఈక్వల్ ఈ 90ని 107లోకి వెళ్ళి మైనస్ చేస్తే 17.7 వాల్యూ 7.7 ఈ వాల్యూస్ మనకి వస్తాయి. మనం ఈ విధంగా ఈ 3 టైప్స్లకి వెళ్ళి ఒకటి కంపల్సరీగా ఎగ్జామ్లో అడిగే ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.
ఒకసారి మొత్తం ప్రాబ్లం చూసుకుంటే ఓకే.